ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జడ్జి గారికి నమస్కారం. సార్, మా మమ్మీ చెప్పిన మాటలు విని ఆవిడికి సపోర్ట్ గా మెయిల్ పంపించాం. ఇప్పుడు మేము దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. సార్, మా అక్క గుండమ్మ చాలా మంచిది సార్. ఒక విధంగా ఆవిడ పరిచయమైన తర్వాతే మాలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయని చెప్పాలి. మా నాన్నగారి బిజినెస్ లో 50% షేర్ వారసులమైన మాకు చెందాలని మా మమ్మీ అంటుంది. కాబట్టి ఆ ఆస్తికి వారసులుగా మా తరపున ఆ 50% షేర్ కి మా గుండమ్మక్క ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆవిడ వల్ల మా బిజినెస్ డెవలప్ అవుతుందన్న నమ్మకం మా ఇద్దరికీ ఉంది సార్. దయచేసి ఆ అధికారం మా గుండమ్మక్కకే ఇవ్వండి. విన్నారు కదండి, అది మీ పిల్లల కోరిక. ఈ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్తో తనని తన పిల్లల్ని పట్టించుకోవడం లేదని రఘునందన్ రావు గారి మీద వేసిన అభియోగం కేవలం అపోహ మాత్రమే అని దీంతో తేలిపోయింది. దారులు వేరైనా ఇద్దరు భార్యాభర్తలు కోరుకుంటుంది ఆ పిల్లల భవిష్యత్తే. కాబట్టి ఆ పిల్లలు తీసుకున్న నిర్ణయాన్నే ఈ కోర్టు సమర్థిస్తుంది. రఘునందన్ రావు గారు తన బిజినెస్ పార్ట్నర్ గా గుండమ్మే తగిన నిర్ణయమే అని ప్రస్తుత పరిస్థితి యథావిధిగా కొనసాగించవచ్చని ఈ కోర్టు తీర్పిస్తుంది. అయితే ఈవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఈమెకివ్వాలని, ఈవిడ ఆలోచనలకు కూడా విలువివ్వాలని ఈ కోర్టు సూచిస్తుంది. నీ కోడలు కోర్టు కీడ్చి పరువు తీస్తుందన్నావు కదే, నీ చెల్లెలి కళ్ళు తెరిపించింది చూడు. నీ కళ్ళు కూడా తెరుచుకున్నాయా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.